Okay guys, good morning to all of you. Is my voice is audible? Anyone please confirm? Good morning sir. Yes sir, your voice is audible. Yeah, it's clear, right? Okay. See guys, మనకి నిన్న ఒక 4 members P2P ప్రాసెస్ కోసం వాకిన్స్కి వెళ్ళారు జన్పాక్లో. ఓకే, సో ఆ 4 members ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఓన్లీ ఇద్దరేనా? ఇంకా ఇంకో అతను ఎక్కడికి వెళ్ళాడు? ఆఫ్లైన్లో ఇంకో అతను ఉండాలి కదా, శివానా? వస్తున్నాడా శివ? సో కాల్ హిమ్. ఓకే, సో ఈ 4 members ఇంటర్వ్యూకి వెళ్ళారు. అందులో ఒకళ్ళు సెలెక్షన్ అయ్యారండి. 4 members ఇంటర్వ్యూలో ఒకళ్ళు సెలెక్షన్ అయ్యారు. ఆఫర్ లెటర్ రిలీజ్ చేయాల్సింది ఉంది. ఓకే, ఒక పర్సన్ ఏంటంటే అతను కూడా సెలెక్షన్ అయ్యాడు, బట్ అన్ఫార్చునేట్లీ ఎంకామ్ చదువుతున్నాను అని చెప్పడంతో, అంటే బీకామ్ అతని క్వాలిఫికేషన్, ఎంకామ్ పర్సూయింగ్ అని చెప్పి చెప్పడంతో వచ్చిన ఆఫర్ని పోగొట్టుకోవడం జరిగింది. ఓకే, అండ్ ఇంకొక 2 persons ఊరికే సరదాగా ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళారు. అండ్ one person కమ్యూనికేషన్ ఇష్యూ, ఇంకో పర్సన్ ఏంటంటే ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళటం మూలంగా సో సెలెక్షన్ కాలేకపోయారు అన్ఫార్చునేట్లీ. సో ఫస్ట్ 4 ఇంటర్వ్యూస్కి అంటే 4 వెళ్ళటం అనేది చాలా సర్ప్రైజ్ అనిపించింది. క్లాసెస్ అయిపోయిన వెంటనే P2P ప్రాసెస్కి జాబ్స్కి వెళ్ళిపోవడం అనేది చాలా న్యూ థింగ్. ప్రాక్టీస్ లేకుండా నేను ప్రాక్టీస్ చేసి వెళ్ళమని చెప్తాను బేసిక్గా అయితే. మరి అందులో ఒకళ్ళు ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వాల్సింది ఉంది, అతను ఫ్రెషర్ కింద సెలెక్షన్ అవ్వడం జరిగింది. ఎన్ని ఇంటర్వ్యూస్ అతను మీతో మాట్లాడతాడు, నేను క్వశ్చన్లు అడుగుతాను, హీ విల్ డిస్కస్. ఓకే, ఇక్కడ రండి. ఓకే రైట్, మీ నేమ్ ఏంటి? వంశీ. వంశీ వాయిస్ వినపడుతుంది ఏంటి? ఒకసారి మాట్లాడు వంశీ. హలో ఫ్రెండ్స్. వంశీ వాయిస్ వినపడుతుందా? Yes sir. ఓకే, ఆల్ రైట్. హలో ఫ్రెండ్స్. ఎస్టర్డే నేను జెన్పాక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, వాకిన్. అక్కడ నేను మా ఫ్రెండ్స్ ఒక 4 members వెళ్ళాము. టోటల్ మా ఫ్రెండ్స్ ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళిపోయారు, డిస్క్వాలిఫై అయ్యారు. నేను 3 rounds వరకు అటెండ్ అయ్యి క్వాలిఫై అయ్యాను. సో బేసిక్గా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏమి అడిగారంటే, ఫస్ట్ అందరూ మనం P2P ఒకటే నేర్చుకొని వెళ్తాం, బట్ వాళ్ళు అక్కడ అడిగేదంటే బేసిక్ అకౌంటింగ్ అడుగుతున్నారు స్టార్టింగ్లో. చాలామంది ఆ బేసిక్ అకౌంటింగ్ చెప్పలేకనే చాలామంది ఫెయిల్ అవుతారు ఫస్ట్ రౌండ్లో. సో బేసిక్ అకౌంట్స్ కూడా నేర్చుకొని వెళ్తే బెటర్ అనుకుంటారు. సో బేసిక్ అకౌంట్స్ అంటే ఏం క్వశ్చన్స్ అడిగారు బేసిక్ అకౌంట్స్లో? బేసిక్ అకౌంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డెన్ రూల్స్ కన్ఫామ్గా అడుగుతారు. గోల్డెన్ రూల్స్ అంటే బేసిక్ క్వశ్చన్. ఓకే, తర్వాత ఈ రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ వేటికో దేనికోసం యూజ్ చేస్తారు. అండ్ తర్వాత మామూలుగా P2P గురించి వెండర్ క్రియేషన్. నాకు అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి PO నాన్ PO డిఫరెన్స్ ఫస్ట్ రౌండ్లో, వెండర్ క్రియేషన్, టీ కోర్స్. అండ్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ కన్ఫామ్గా మనం క్లారిటీగా చెప్తేనే నెక్స్ట్ క్వశ్చన్స్కి ప్రొసీడ్ అవుతారు. ఫ్రెషర్గా వెళ్ళారా మీరు? ఎస్ సార్. ఓకే, నేను ఫ్రెషర్గానే. సో 3 rounds కూడా టెక్నికల్ రౌండ్సా లేకపోతే హెచ్ఆర్ రౌండ్స్ అని ఉన్నాయా? ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్, తర్వాత 2 జూనియర్ మేనేజర్, ఫైనల్ రౌండ్ సీనియర్ మేనేజర్గా జరిగింది. సీనియర్ మేనేజర్ వరకు వెళ్ళారు. ఓకే, ఆఫర్ లెటర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ఆఫర్ లెటర్ ఒక అసైన్మెంట్ ఉంటుందని చెప్పారు సార్, అది అయిపోయిన తర్వాత. అసైన్మెంట్ అంటే మామూలుగా ఏం కాదు, జన్పాక్లో అసైన్మెంట్ అంటే మామూలుగా ఇచ్చేసినట్టు, జస్ట్ లైక్ అటెండ్ అవుట్. ఓకే, సో కష్టమైన క్వశ్చన్ కింద మీరు ఫీల్ అయింది ఏంటి బేసిక్గా? కష్టం అంటే టైప్స్ ఆఫ్ ఇన్వాయిస్ అడిగారు. సో టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్, ఈ ఇన్వాయిసెస్ ఉన్నాయి, నార్మల్ ఇన్వాయిస్ ఉన్నాయి, PO నాన్ PO ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఒక సినారియో అడిగారు ఫైనల్ రౌండ్లో. ఓకే, వెండర్కి 2 monthsగా పేమెంట్ జరగలేదు, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఓకే, వెండర్కి 2 months నుంచి పేమెంట్ జరగట్లేదంట, మనం ఏం చేస్తాం అని అడిగారు. ఏం చేస్తాం? సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెండర్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ఫ్రెండ్లీగా. సో ఇష్యూస్ ఏంటో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ రూట్ కేస్ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇన్ కేస్ మనకి ఇంకా సొల్యూషన్ దొరకకపోతే పర్చేస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇష్యూ ఏంటో ట్రేస్ అవుట్ చేసి సొల్యూషన్ కనుక్కొని పేమెంట్ త్వరగా అయ్యేలా చేయాలి. ఓకే, సో పేమెంట్స్ అవ్వట్లేదు అంటే వెండర్ పేమెంట్స్ అవ్వట్లేదు అంటే పర్చేసింగ్ టీం ఏం చేస్తుంది? పర్చేసింగ్ టీం ఆల్రెడీ కొనేసింది. ఓకే, కొనేసిన తర్వాత సో నువ్వు పేమెంట్ చేయాలి, అవునా కదా? సో నువ్వు పేమెంట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? ఫండ్స్ ఉండాలి.
ఫండ్స్ ఉంటాయి, 2 సంవత్సరాల నుంచి లేకుండా ఉండవు కదా ఫండ్స్. కంపెనీలో ఫండ్స్ ఉంటే కంపల్సరీగా పేమెంట్ చేస్తుంది. ఆ పేమెంట్ రీజన్ ఎందుకు అని ఆపాం, ఎందుకు హోల్డ్లో పెట్టాం ఆ వెండర్ని, ఏం రీజన్స్, ఆ డిస్క్రిపెన్సీ ఏంటి అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ పాయింట్ బాగానే చెప్పావు. సెకండ్ పాయింట్ పర్చేసింగ్ టీంతో సంబంధం లేదు. ఓకే, పర్చేసింగ్ టీంతో కొన్నావు కాబట్టి ఇన్వాయిస్ వచ్చింది, ఇన్వాయిస్ పేమెంట్ చేయాలి. సో మరి ఏ రీజన్స్ అవ్వచ్చు అంటారు? ఒకటి రీజన్ ఏంటి అన్నది మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. రూట్ కాజ్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకు వెండర్ పేమెంట్ కాలేదు, రీజన్ ఏంటి, డూప్లికేట్ పేమెంట్ ఏమైనా అయ్యిందా, లేకపోతే అంటే ఆల్రెడీ అది పేమెంట్ చేసిన ఇన్వాయిసా. సో డూప్లికేట్ ఇన్వాయిస్ చెకింగ్ చేసుకుంటాం కదా, 2 సంవత్సరాల నుంచి అవ్వకుండా ఉండదు పేమెంట్. ఆడ అంతసేపు ఖాళీగా అయితే కూర్చోడు, డెఫినెట్గా రిమైండర్ నోటీస్ పంపిస్తాడు. సో మరి దానికి ఏమన్నా కంపెనీ ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ కానీ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కానీ ఏమన్నా బేర్ చేయాల్సి వస్తుందా? ఓకే. సో అండ్ పేమెంట్ అవ్వకపోవడానికి రీజన్ ఆ వెండర్ అసలు ఏ వెండర్, అతను కన్ఫామ్ గా ఉన్నాడా లేదా, అతను బ్లాక్ లో పెట్టారా వెండర్ని, అంటే ఏంటి కంపల్సరీగా వెండర్ ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా. వెండర్ ఉంటే కంపల్సరీగా పేమెంట్ చేస్తాం. సో ఆ వెండర్ డీటెయిల్స్ లైక్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాం. ఓకే, సో అవన్నీ ప్రాపర్గా లేకపోతే మనం కాంటాక్ట్ అవుతాం. కాబట్టి 2 years నుంచి లేకుండా ఉండదు, మ్యాక్సిమం ఉంటుంది. ఈ లోపల వాడు ఫాలోఅప్ అవుతాడు కంపల్సరీగా. ఓకే, ఏజింగ్ రిపోర్ట్లో బయటపడిపోద్ది మనకు ముందులే, బట్ అడిగాడు కాబట్టి చెప్తున్నా జనరల్. ఓకే, ఇంకా శాలరీ ఎంత అండి, శాలరీ ఎంత మీకు? శాలరీ యాజ్ అ ఫ్రెషర్గా వాళ్ళు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తాను ఒక 6 months, అందులో స్టైఫండ్గా 13,000 ఇస్తాను. తర్వాత జాబ్లో కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ స్టైఫండ్ అంటే శాలరీ కాదు, ఇట్స్ నాట్ శాలరీ. ట్రైనింగ్ కింద తీసుకుంటున్నారు మేము, కంప్లీట్ ఫ్రెషర్ కాబట్టి ట్రైనింగ్. సో స్టైఫండ్ అంటే ఇట్స్ నాట్ శాలరీ. ఓకే, అంటే ఇనిషియల్ స్టేజ్లో మీకు ట్రైనింగ్ ఇచ్చి మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ 20,000 చేయాలా, లేకపోతే మామూలు జనరల్గా 20,000 కన్ఫర్మ్గా వస్తుంది. ఓకే, సో అది మీ శాలరీని బట్టి ఉంటుంది, డిపెండ్స్ అనమాట. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ. అండ్ నెక్స్ట్ వాట్ అబౌట్ శివ? Yeah, you come here and say something about yesterday's process. Yesterday మనకి ఏం జరిగిందో ఒకసారి చెప్పండి, ఎందుకంటే సో మెనీ పీపుల్ గెటింగ్ కన్ఫ్యూజింగ్. ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే కన్ఫ్యూజన్, నేను చేయగలనా లేదా అని. ఫస్ట్ కాడి నుంచి మీకు జరిగింది ఏంటి, అసలు ఎలా వెళ్ళారు, ఏంటి ప్రాసెస్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది మొత్తం చెప్పండి. Hi guys, I am Shiva Kumar. Yesterday జెన్పాక్ కి ఇంటర్వ్యూకి వెళ్ళాను యాజ్ ఎ ఫ్రెషర్. చాలా మంది అటెండ్ అయ్యారు. వాళ్ళు ఫస్ట్ ఫిల్టర్ చేశారు, ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అనేది ఫిల్టర్ చేసి ఒక 2 to 3 హెచ్ఆర్స్ వచ్చి ఇంటర్వ్యూ చేశారు. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసింగ్, కాకపోతే మనకి చాలా పేషెన్స్ అనేది ఫస్ట్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. మన పేషెన్స్ యాజ్ ఎ ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మనకి మెయిన్ ఇంపార్టెన్స్ జాబ్ కావాలి, కాబట్టి మనం పేషెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి వాకింగ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ మన రెజ్యూమ్ అనేది అట్రాక్టివ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్ అయినా మన రెజ్యూమ్లో ఏది ఉంటే వాళ్ళు అదే అడుగుతారు, బియాండ్ ది బౌండరీస్ వాళ్ళు వెళ్ళరు హెచ్ఆర్స్. కాబట్టి నా రెజ్యూమ్లో P2P ప్రాసెస్ మొత్తము పెట్టుకొని వెళ్ళాను. కాబట్టి వాళ్ళు ఫస్ట్ బేసిక్ అకౌంటింగ్ కోర్ క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు అకౌంటింగ్ వాళ్ళు బయటకు వెళ్ళరు. సో బేసిక్ అకౌంటింగ్ అంటే మీకు గోల్డెన్ రూల్స్ ఉంటాయి కదా, అవి చూసుకొని వెళ్ళాలండి. మరి ఫ్రెషర్స్గా వెళ్ళే వాళ్ళు చెప్తున్నా, గోల్డెన్ రూల్స్ కూడా అడుగుతూ ఉంటారు. చిన్న క్వశ్చన్ అది, ఫస్ట్లోనే అకౌంట్స్ నేర్చుకునేటప్పుడు చిన్నప్పుడు మనం గుర్తొచ్చే ఉంటుంది. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, ఇవన్నీ ఉంటాయి కదా, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, అవి కూడా అడుగుతారు. ఓకే, సో కాబట్టి అవి కూడా బేసిక్. నెక్స్ట్ ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ అదే గోల్డెన్ రూల్స్ అడిగిండ్రు. దాని తర్వాత అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్, మెయిన్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ విచ్ ఇంకర్స్ ది ఎఫెక్ట్ ఇన్ బ్యాలెన్స్ షీట్. మనకి అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ బ్యాలెన్స్ షీట్ ఎక్కడ ఎఫెక్ట్ అవుద్ది, లయబిలిటీస్, అసెట్స్. మళ్ళా అన్నిటికన్నా బేసిక్ అందరినీ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అక్రూవల్ కాన్సెప్ట్ అడుగుతారు, అది ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి మనము. దాని తర్వాత మనకి P2P ప్రాసెస్ ఏంటి అనేది అడిగిండ్రు. మన సార్ చెప్పిన క్లాసెస్ చూసుకొని పోతే మోర్ దెన్ ఎనఫ్. అందులోనే మొత్తం ఉంటాయి, మనం విత్ టీ కోర్స్ సహా చెప్పేయచ్చు. నేను అదే చెప్పాను, వెండర్ క్రియేషన్ విత్ టీ కోర్స్ నన్ను అడిగారు. మళ్ళీ డౌన్ పేమెంట్ ప్రాసెస్ అడిగారు. నేను విత్ టీ కోర్స్ ప్రాసెస్ చెప్పేస్తే వాళ్ళు నన్ను డైరెక్ట్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు. మనం టీ కోర్స్ చెప్పేస్తే వాళ్ళకి నాకు తెలిసి మినిమం మనకు తెలిసినంత కొన్ని వాళ్ళకు కూడా తెలియదు. మనం క్లాస్ చూసుకొని వెళ్ళిపోతే మోర్ దెన్ ఎనఫ్.
మళ్ళీ మా పేమెంట్ ప్రాసెసింగ్ అన్నారు. పేమెంట్ ప్రాసెసింగ్ అది కూడా అడగచ్చు, మాక్సిమం అడుగుతారు పేమెంట్ ప్రాసెసింగ్ కూడా. కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా డెప్త్ అడుగుతారు. ఫ్రెషర్ మాత్రం అడిగిన క్వశ్చన్ అయితే బేసిక్ అకౌంటింగ్ కోర్ కాన్సెప్ట్స్ అడుగుతారు. మ్యాచింగ్ కాన్సెప్ట్, మళ్ళీ మెయిన్ జర్నల్ ఎంట్రీస్ మనం తప్పిస్తే వాళ్ళకి అక్కడనే అర్థమైపోతుంది, మన రెజ్యూమ్ అనేది సెలెక్ట్ కాదు. మళ్ళీ పీ2పీ సైకిల్ ఎక్కడైతే ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఎఫెక్ట్ అవుతుందో అకౌంట్ మనం జనరల్ ఎంట్రీస్ వాళ్ళు అడగరు, కానీ మనం చెప్పాలి ఖచ్చితంగా, వాళ్ళ ఇంప్రెషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే, సో ఎంతసేపు ఇంటర్వ్యూ ఎంతసేపు జరిగింది జనరల్ గా? సార్ జనరల్ గా నాది 15-20 మినిట్స్. 15-20 మినిట్స్ ఇంటర్వ్యూ జరిగింది. ఓకే, సో ఇంటర్వ్యూలో మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? సార్ గుడ్ సార్. గుడ్. ఓకే, సో ఫస్ట్ ఇంటర్వ్యూ సెలెక్షన్ అయిన వెంటనే మీ ఫీలింగ్ ఏంటి? బేసిక్గా సెకండ్ కూడా కొడతాం అనుకున్నారా లేదా? 100% సార్, 100% గ్యారంటీ. కాకు నాది మిస్టేక్ ఏదంటే, నేను పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు పర్సూయింగ్ పెట్టకండి, వాళ్ళు కన్సిడర్ చేయరు. మీ డిగ్రీ బేస్ మీద వెళ్ళిపోవచ్చు. ఓకే, డిగ్రీ ప్లస్ హైయెస్ట్. ఈ అబ్బాయి సెలెక్షన్ కావడానికి రీజన్ ఏంటి అంటే, సో అన్ని ఆన్సర్ చేసిన తర్వాత ఫైనల్ గా ఇంటర్వ్యూలో మనోడు ఏం చెప్పాడు అంటే ఎంకామ్ చదువుతున్నా అని చెప్పాడు. సో చదువుతున్నాము అనేటప్పటికి వాళ్ళు సో చదివేసిన వాళ్ళు కావాలి, చదువుతున్న వాళ్ళు కాదు. ఆ పాయింట్ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో. ఓకే, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఒకవేళ సిఎస్ఈఎంఏ లాంటి చదువుతున్నాము అంటే ఏం పెద్ద పట్టించుకోరు. కానీ ఇవి రెగ్యులర్ కదా, ఎంకామ్ చదువుతున్నానంటే అది రెగ్యులర్ కోర్స్ కింద కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఆఫీస్కి ఎలా వస్తాడు, ఇవన్నీ కూడా మళ్ళీ సెలవులు అడుగుతారేమో అని చెప్పి మనకి అబ్బాయిని సెలెక్షన్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. ఫస్ట్ మొత్తం సెలెక్టెడ్ అయిపోయింది సార్. ఓకే, మొత్తం సెలెక్టెడ్ మనకి మన రెజ్యూమ్ ముంగటే రాస్తే మనం సెలెక్టెడ్ కాదు. సెలెక్టెడ్ అయిపోయింది, అన్నీ అయిపోయి మళ్ళీ సడన్ గా హెచ్ఆర్ వచ్చి మళ్ళీ రీవెరిఫై చేసుకుంటే అప్పుడు నన్ను రిజెక్ట్ చేశారు. ఓకే, సరే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు రండి. ఈ అబ్బాయి కొంచెం రిజెక్ట్ అయ్యారు. అతను ఒపీనియన్ ఏంటి, అతను ఎందుకు రిజెక్ట్ అయ్యారు అనేది కూడా మీతో షేర్ చేసుకుంటారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఎస్టర్డే నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి జెన్పాక్కి ఇంటర్వ్యూ వెళ్ళాము. సో అక్కడ చాలామంది ఉన్నారు. సో నా రౌండ్ వచ్చే లోపల నేను వాళ్ళు చాలా మంది ఉన్నారన్నారు. ఎంతమంది ఉన్నారు బేసిక్గా? సార్ ఒక 200 నుంచి 300 లోపల ఉండొచ్చు సార్. 200 నుంచి 300 లోపు ఉన్నారండి. ఓకే, సో మందిని చూసి భయపడకండి, చెప్పాక చేతిలో కట్టుకో ఉంటే చాలు, ఆయుధం పట్టుకొని వెళ్ళండి. ఓకే, సో మాకు సార్ చెప్పే స్టఫ్ చాలా ఎక్కువ మనకు యాక్చువల్గా చెప్పాలంటే. సో వాళ్ళు చెప్పే ఆన్సర్స్కి ప్రతి ఒక్కదానికి ఆన్సర్ ఇచ్చాను, కానీ సో నేను వాళ్ళతో గుడ్గా కమ్యూనికేట్ కాలేదు. సో అందుకే రిజెక్ట్ అయ్యాను అన్నాడు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, సో మీరు బేసిక్గా ఏ క్వశ్చన్స్ అడిగారు, మిమ్మల్ని ఎలా ఆన్సర్ చేశారు, అండ్ ఆన్సర్ చేసేటప్పుడు ఎలా తడబడ్డారు? సార్ వాళ్ళు యాక్చువల్గా ఫస్ట్ పేబుల్స్ అంటే ఏందని చెప్పారు సార్. ఫస్ట్ వాట్ ఈస్ ద పేబుల్స్. ఓకే, ఓకే, సో వాట్ ఈస్ ది పేబుల్స్, దానికి ఆన్సర్స్ చెప్పాను సార్. సో తర్వాత చెప్పాను సార్ దానికి. అండ్ ఇంకా నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ డిఫరెన్స్ బిట్వీన్ ఈవీఎస్. సో ఇవన్నీ అడిగారు సార్ వాళ్ళు. రిసీబుల్స్ అంటే ఏంది, అసలు రిసీబుల్స్కి పేబుల్స్కి డిఫరెన్స్ ఏంది, సో అవి అడిగారు సార్. సో దానికి ఆన్సర్ ఇచ్చాను. సో దాని కూడా తడబడుతూ చెప్పడం వల్ల కొంచెం, సో నెక్స్ట్ టైం ఆఫ్టర్ 16 days అప్లై అని చెప్పారు. ఓకే, ఇప్పుడు కూడా తడబడుతున్నారు మీరు? అవును సార్. ఓకేనా? ఇప్పుడు కూడా తడబడుతున్నారు అంటే ఏంటి? బికాస్ మీకు ఏంటంటే ప్రాక్టీస్ అవసరం. అంటే ఏంటి? ఓవరాల్ ప్రాక్టీస్ అవసరం, ఓవరాల్గా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకే, సో అది ఇప్పుడు కూడా తడబడుతున్నారు అంటే మాట్లాడటానికి కూడా తడబడుతున్నారు అంటే ఇంటర్వ్యూ అంటే క్వశ్చన్ అడిగితే ఇంకేం తడబడతారు అర్థం చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఇస్ పర్ఫెక్ట్. నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. మీరు కూడా రండి, మీ ప్రాబ్లం ఏంటో రావా? ఆయన ముందుగానే తడబడుతున్నాడు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఆఫ్లైన్లో స్టూడెంట్స్ ఉన్నారండి. ఆఫ్లైన్లో దగ్గర ఒక 10-15 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ. సో ఇది జెన్యూన్గా చెప్తున్నాం, మనం ఏది కూడా ఇక్కడ అంతేగాని ఎవరినో తీసుకొచ్చి పెట్టలేదు. ఆఫ్లైన్ స్టూడెంట్స్ తంతారు ముందు వేరే వాళ్ళని తీసుకొస్తే, ఓన్లీ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి చెప్పడం జరిగింది. ఓకే, ఆఫ్లైన్ స్టూడెంట్స్ 4 వెళ్ళటం జరిగింది. 4లో 2 సెలెక్షన్ అయ్యారు. అందులో ఒక ఆయన ఎంకామ్ క్వాలిఫికేషన్ లేకపోవడంతో ఎంకామ్ అని చదవడంతో పోయింది. ఇంకో ఆయన సెలెక్షన్ అయ్యారు, ఆల్రెడీ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసుకుంటున్నారు, త్వరలో వచ్చేస్తుంది మనకి అది కూడా. 2 రిజెక్టెడ్ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫస్ట్ విషయం
సో ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ పాయింట్ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఇంటర్వ్యూలో ఉన్న మనుషులను చూసి మీరు భయపడకండి. ఓకే, చూడండి జన్పాక్ అనగానే ఒక ట్రైనింగ్ సంస్థ అది. ఓకే, సో అది కంపెనీ కింద కాదు, ఒక ట్రైనింగ్. దాంట్లో చేసిన వాళ్ళని ఎక్కడైనా తీసుకుంటారు ప్రపంచంలో. జన్పాక్ ఒకటి, క్యాప్జెమినీ ఒకటి, ఓకే, ఇన్ఫోసిస్ ఒకటి. ఓకే, సో ఈ కంపెనీస్లో పనిచేసిన వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఎందుకంటే అది ఒక ట్రైనింగ్ లాగా ఉంటాయి అంత. ఆ ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారు, అది అందులో ఉన్న బెనిఫిట్. కాబట్టి ఫస్ట్ మందిని చూసి భయపడకండి. 200 ఉండండి, 1000 మంది ఉండండి, నష్టం ఏమీ లేదు. ఓల్డ్ జాబ్స్ ఉంటాయి. ఓకే, సో జనాలను చూసి భయపడ్డారనుకోండి, సగం అక్కడే మీకు స్టక్ అయిపోవచ్చు, అంతేనా? సగం మంది అక్కడే జనాలను చూసి స్టక్ అయిపోతామండి. వాళ్ళంతా ఉండగా నాకు ఎందుకు వస్తలే అని మధ్యలో వెళ్ళి మీరు వాళ్ళని వీళ్ళ దగ్గరికి వెళ్ళి పంచాయతీలు పెట్టొద్దు. ఓకే, పంచాయతీలు పెట్టొద్దు. నీకు ఆ క్వశ్చన్ తెలుసా, ఈ క్వశ్చన్ తెలుసా, ఇంకో క్వశ్చన్ తెలుసా అని పంచాయతీలు అసలు పెట్టకండి. ఓకే, ఈ పంచాయతీ ప్రోగ్రామ్ పెడితే ఏమవుతుందంటే మనకి లో కాన్ఫిడెన్స్, అంటే మనం చదవని క్వశ్చన్లు కూడా అడుగుతున్నారేమో అని ఒక లో కాన్ఫిడెన్స్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, ఇంటర్వ్యూ అయిపోయిన పర్సన్ని మళ్ళీ వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేయొద్దు. అంటే ఏంటి? సో సరదాగా కూడా ఇంటర్వ్యూకి వెళ్తాడు, ఆ క్వశ్చన్లు అడుగుతాడు లోపల, ఆ అబ్బాయి బయట రాగానే అతని ఇంటర్వ్యూ మీరు చేస్తారు ఏం క్వశ్చన్లు అడిగారని. ఓకే, అంటే డబుల్ ఇంటర్వ్యూ మనకు అవసరం లేదు. ఓకే, ఇంటర్వ్యూకి వెళ్ళాము అంతే. సో రిజల్ట్ అనేది వస్తుందా రాదా అనేది మనకు అనవసరం. 100% రావచ్చు, 100% పోవచ్చు, మళ్ళీ వెళ్తాం, అంతేనా కదా? మళ్ళీ వెళ్తానే ఉంటాం జాబ్ కావాలంటే. ఇదేంటి కరెంట్ పోయిందంటే? ఓకే, మళ్ళీ వెళ్తానే ఉంటాం జాబ్ కావాలంటే. సో కాబట్టి సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా హై లెవెల్ కాన్ఫిడెన్స్, మీకు మీరే తోపు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళు కాదు, మీకు మీరే తోపు. మీరు జాబ్ కొట్టాలి అన్న ఇంటెన్షన్తో వెళ్ళాలి, కానీ సరదాగా వెళ్దాము అనే ఇంటెన్షన్తో వద్దండి. సరదాగా వెళ్తే ఏమవుద్ది? చూసారు కదా, ఇద్దరు వెళ్ళారు, సో 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తారు సరదాగా వెళ్తారు. ఓకే, కాబట్టి ఒక ఇంటర్వ్యూ అనేది మనం లాస్ అవ్వకూడదు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే 100% పక్కా ప్రిపరేషన్. రేపొద్దున ఇంటర్వ్యూ ఉంది అంటే ఈ రోజంతా కూర్చోవాలి, అంతేగాని ఫ్యాన్ కింద బుక్స్ పెట్టుకోకూడదు. ఓకే, ఫ్యాన్ తిప్పుద్ది మనకి, బుక్స్ ఫ్యాన్ కింద పడితే ఏమవుద్ది? పేపర్లు తిరుగుతూ ఉంటాయి. అట్లా కాదు, పక్కా యాక్యురేట్గా ఒక ప్లానింగ్ తీసుకొని, కీ కోడ్స్ లిస్ట్ వేసుకొని, జర్నల్ ఎంట్రీస్ లిస్ట్ వేసుకొని, ఫస్ట్ ప్రిఫరెన్స్ టీ కోడ్స్, జర్నల్ ఎంట్రీస్ ఓకే వేసుకొని, ఒక్కొక్క రెజ్యూమేలో పెట్టిన ప్రతి పాయింట్ మీద 1 minute మాట్లాడగలిగే పొటెన్షియల్ తెచ్చుకున్నారా? నేను చెప్పేది చాలా కష్టంగా ఉండొచ్చు మీకు. నేనేమంటాను, కమ్యూనికేషన్ లేకపోతే జాబ్ రాదు అంటాను. సో దాని అర్థం జాబ్ రాదని కాదు, అలా చెప్తే కనీసం ఎంతో కొంత మీరు ఓపెన్ చేస్తారు, మౌత్ ఓపెన్ చేస్తారని నా ఉద్దేశం. అర్థమైందా? సో కాబట్టి 100% పక్కా కమ్యూనికేషన్ ఓరల్ ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. అర్థమైందా? ఓరల్గా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలంటే మీకు మీరే అద్దం ముందు నుంచొని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఆన్సర్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఆన్సర్, జర్నల్ ఎంట్రీ చదివిపడే, P2P ప్రాసెస్ చదివిపడే, OTC ప్రాసెస్ చదివిపడే, ఏ క్వశ్చన్ అడిగినా సరే 1 minute మాట్లాడుతున్నానా లేదా అన్న చెక్ చేసుకో. సో ఇంటర్వ్యూకి కావాల్సింది అట్లీస్ట్ 1 minute వితౌట్ స్టాపింగ్ మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే జన్పాక్, క్యాప్జెమినీ ఇలాంటి సంస్థల్లో బేసిక్గా ఓన్లీ ప్రాసెస్ ఫారిన్ కంట్రీస్తో ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి ఫారిన్ కంట్రీస్ అంటే కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది కావాల్సిందే కదా. కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్, మరీ అంత ఇంగ్లీష్ అవసరం లేదు. ఓకే, మరీ అంత ఇంగ్లీష్ అవసరం లేదని చాలామందికి అవసరమే, కానీ అవసరం లేదని ఎందుకు కొంతమందికి చెప్తున్నా. ఓకే, సో అట్లీస్ట్ మాట్లాడగలిగే స్కిల్ సెట్ ఉంటే చాలు. అట్లీస్ట్ ఇంటర్వ్యూర్ అడిగినప్పుడు తడబడకుండా, మంబ్లింగ్ చేయకుండా ఆన్సర్ చేయగలిగితే 100% మీరే విజేత. ఓకేనా? యు ఆర్ ద విన్నర్. సో కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జనాలను చూసి భయపడద్దు, అండ్ పక్కా ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఎప్పటికప్పుడు చెప్పిన టాపిక్స్ మీరు రోజు నేను ఏం చెప్తానో అవి అలా పెరిగిపోతూ ఉంటాయి టాపిక్స్. మీదే లేట్, నాది కాదు. నేను క్లాస్ సాటర్డే సండే మీకు సెలవులు ఇచ్చింది ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ చేసుకుంటానికి.
అర్థమైందా? మీరు ఇంటర్వ్యూకి ప్రాక్టీస్ చేసుకోండి. కరెక్ట్గా 15 నుంచి 20 రోజులు కూర్చుంటే ఓటీసీ అయినా P2P అయినా R2R అయినా ఈజీగా కొట్టచ్చు. కరెక్ట్గా ఎన్ని డేస్? 20 డేస్ సఫిషియంట్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో 20 డేస్ ఎవరికి? యావరేజ్ స్టూడెంట్, నార్మల్ డల్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాను. అదే ఎక్సలెంట్ స్టూడెంట్ అనుకోండి, సో 10 రోజులు చాలు జాబ్ కొట్టడానికి. 10 రోజులు కరెక్ట్గా 5 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే, కరెక్ట్గా 5 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే 3 నుంచి 4 ఇంటర్వ్యూస్ జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ట్రై టు అటెండ్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్, దెన్ దేర్ మే బి ఛాన్సెస్ టు గెట్ ఎనీ జాబ్. నాట్ ఓన్లీ FICO, ఎండ్ యూజర్ కాదు, ఏ జాబ్ అయినా సరే కొన్ని 5 ఇంటర్వ్యూస్ మినిమం అటెండ్ అవ్వాలి. మినిమం అటెండ్ కావాలని అటెండ్ అవ్వాలి. ఓకే, అటెండ్ అయ్యారు మీరు, కానీ ప్రిపరేషన్ లేకుండా అటెండ్ అవుతా. అంటే యుద్ధానికి వెళ్ళారు, కత్తి లేదు, ఏం చేస్తాం? నరుక్కుంటూ పోతారు. అవునా కదా? సో సరెండర్ అయిపోయినట్టే కదా. సో కాబట్టి సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, సరదాగా వెళ్ళొద్దు. ఓకేనా? సో మేము ఏమైతే చెప్తున్నానో క్లాసెస్లో, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ టు గెట్ జాబ్ యాజ్ ఎ ఫ్రెషర్. ఫ్రెషర్కి ఇంకా చాలా ఎక్కువ. బట్ ఎక్స్పీరియన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ విల్ ఆస్క్ ఫ్రమ్ ది అవుట్ ఆఫ్ ది బౌండ్. అంటే ఏంటి? మన దారిలో మన స్కోప్లో లేని క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. అది సిచ్యువేషన్ అండ్ సినారియో బేస్డ్. సో అలాంటప్పుడు ట్రిక్కీగా మీరు ఆన్సర్ చేసిన, ట్రిక్కీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో చాలా నాక్గా మీరు ఆన్సర్ చేసగలిగితే, అంటే 10కి 7 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే, 6 నుంచి 7 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే ప్రాపర్గా, ఆన్సర్ అంటే ఏంటి? టెల్ మీ అబౌట్ యువర్ నేమ్ అంటే చాను ఎస్కే అని చెప్పడం కాదు, దాని గురించి ఎలాబరేట్ చేస్తే అది ఆన్సర్ అంటారు. అంతేగాని సో ఊరికే మనం షార్ట్ కట్లో దాన్ని తెంపేస్తే ఆన్సర్ కాదు, గుర్తుపెట్టుకోండి. 1 మినిట్ మాట్లాడాలి. 10కి 7 ఇంటూ 10కి 7, ఓకే, 10కి 6 నుంచి 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే మీరు కంప్లీట్గా ఆ ఇంటర్వ్యూలో విన్నర్ మీరే. అక్కడ 1000 మంది సర్కిల్ ఉన్నవ్వండి, 10,000 మంది ఉండనివ్వండి. ఓకే, మన స్ట్రాటజీస్ మనకు ఉంటాయి, అవునా కదా? మన స్ట్రాటజీని అప్లై చేయండి. ఎవ్వరూ కూడా 1 మినిట్ మాట్లాడలేరండి. ఒక్కొక్క ఏరియాలో 1 మినిట్ మాట్లాడటం కష్టం, మామూలుగా మాట్లాడతారు. కానీ నువ్వు 1 మినిట్ మాట్లాడావు అనుకో, అది 10 years ఎక్స్పీరియన్స్ అయినా, 1 year ఎక్స్పీరియన్స్ అయినా, ఫ్రెషర్ అయినా ఇదిగో పిలిచి మరీ ఇస్తారు ఫ్రెషర్ అయితే. సో కాబట్టి స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. 100% స్ట్రాటజీ అంటారు దీన్నే. కాబట్టి పక్కా ప్లానింగ్ చేసుకొని రంగంలోకి దిగండి. సో R2R అయిపోయిన వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ కాలక్షేపం చేసుకోవద్దు. P2P అయిపోయిన వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని కాలక్షేపం చేసుకోవద్దు. సో P2P క్లాసెస్ అయిపోయిన తర్వాత, R2R క్లాసెస్ అయిపోయిన తర్వాత R2R జాబ్లకు వెళ్ళండి, P2P జాబ్లకు వెళ్ళండి, OTC జాబ్లకు కూడా వెళ్ళండి. అంతేగాని 3 నెలల కోర్సు కాబట్టి సరదాగా ఇక్కడికి వచ్చి కూర్చుంటాను అంటే అది మీ చాయిస్. మేము చెప్పమంటే చెప్తాం, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీకు జాబ్ కావాలా వద్దా? సబ్జెక్ట్ ఎప్పుడు జీవితాంతం నేర్చుకోవచ్చు. నా దగ్గర లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తా. మధ్యలో పోయినా సరే, మధ్యలో రాకపోయినా సరే, మధ్యలో స్టక్ అయిపోయినా సరే, ఫ్యామిలీ టెన్షన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ అందరికీ ఉంటాయి కదా. ఓకే, సో నేను లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తా. సో నాకు అర్థం కావట్లేదు సార్, ఇంకోసారి జాయిన్ అవ్వాలి, లేకపోతే మధ్యలో మళ్ళీ నాకు కాన్ఫిడెన్స్ డౌన్ అయింది సార్, మళ్ళీ నేను ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ వీ విల్ గివ్ యూ 1 more ఛాన్స్. ఓకే, అండ్ వీ విల్ యాడ్ యూ ఇన్ ది గ్రూప్, నో డౌట్ ఎట్ ఆల్. అలా అని చెప్పి నాకు బ్యాచ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పంపించేయటం, మాకు సంబంధం లేదని చెప్పి తీసి పడేయటం ఓకే జరుగుతాయి. బట్ మీరు కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా అన్నది నా ఫస్ట్ ప్రయారిటీ. కాబట్టి నీ కాన్ఫిడెన్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ జాబ్ కొట్టడానికి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది కూడా జాబ్లు కొట్టేసి వెళ్ళాలి, అంతేగాని టైం పాస్గా వినొద్దు క్లాసెస్. ఓకేనా? టైం పాస్గా వినొద్దు క్లాసెస్, అంత సీరియస్గా వినండి. సీరియస్గా 20 రోజుల్లో జాబ్కి వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే వింటేనే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. అంతేగాని ఊరికే వచ్చి కూర్చుంటాను, ఏదన్నా డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజీలో కూర్చుంటాను చూడండి, ఆ పక్కన ఉన్న వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు చూసుకుంటూ, అట్లా కాదు. 20 రోజులు గట్టిగా కూర్చుంటేనే నాకు జాబ్ వస్తుంది, జాబ్ రావాలి అని చెప్పి నువ్వు ఆ లోపల నుంచి నీకు అది బగబగమని మండాలి. అలా మండినప్పుడే నీకు 100% జాబ్ వస్తుంది. ఎవరు నేను ఆపలేరు, ఎవరు నేను స్టాప్ చేయలేరు. నో బడీ విల్ స్టాప్ యూ. యూ విల్ గెట్ జాబ్ ఇమీడియట్ బేసిస్ వన్స్ యూ మేక్ ప్రిపరేషన్. అంతే. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. సో ఈ క్లాస్ని మనం ఇప్పుడు OTC స్టార్ట్ చేద్దాం.